హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని. ఇక్కడ చూస్తున్నారు కదండి, భూమి పూజ చేస్తున్నారు. ఈ వైట్ బిల్డింగ్ మాదే అనమాట. కాకపోతే మా ఇంటి వెనకాల ఫ్లాట్ అనమాట. వాళ్ళు భూమి పూజ చేస్తున్నారు శుక్రవారం రోజు, శ్రావణ మాసం ఫస్ట్ వారం అనమాట. సరే వీళ్ళు వచ్చి మా వాళ్ళు ఇల్లు జాగా కొన్నప్పుడు వీళ్ళు కూడా కొన్నారంట. మా వారికి బాగా తెలుసు అనమాట వీళ్ళు. నాకు అంతగా తెలీదు, మా అత్తమ్మకు తెలుసు. కానీ మా అత్తమ్మకి షుగర్ అవి ఉండే దానివల్ల నేను రాను అట్లా ఇట్లా అంటా ఉన్నిందనమాట. మా వారు వెళ్ళేటప్పుడు వీళ్ళు చెప్పారంట, మీ ఇంట్లో ఆడవాళ్ళని రమ్మని చెప్పండి అని చెప్పని, పూజకి అనేసని నాకు చెప్పారు. కానీ నాకు కొంచెం సిగ్గుగా ఉండేదన్నమాట వెళ్ళడానికి. నాకు తెలియని ముఖం కాబట్టి వాళ్ళు తెలియదు కదా, పోవాలంటే జంకుగా ఉండేదన్నమాట. ఎలా చేయాలరా దేవుడా అనుకుంటూ ఉండేదాన్ని. కానీ అయినా ఎట్టోగట్ట ఎలాగైనా అత్తమ్మని తీసుకొని కొంతసేపు అత్తమ్మ దగ్గర కూర్చొని రెడీ అయ్యాక అత్తమ్మ నేనైతే వెళ్ళామండి పూజకి. నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి. ఫస్ట్ వారమే నా కాళ్ళకు వాళ్ళు పసుపు రాసి కుంకుమ పెట్టి లక్ష్మీదేవి వచ్చినట్టుగా వాళ్ళు నాకు ఆశీర్వదించి నాకు పసుపు కుంకుమ జాకెట్ ఇచ్చి పంపించారండి, నాకు మా అత్తగారికి. నాకు అయితే చాలా హ్యాపీ అనిపించింది అనమాట. శుక్రవారం ఫస్ట్ వారంలో శ్రావణ మాసం వచ్చి పండగ చేస్తూ ఉంటాం. అందరినీ పిలిచి పసుపు కుంకుమ ఇస్తూ ఉంటాను. కానీ ఈ ఏరియాలో ఈ వరలక్ష్మి వ్రతాలు ఎవరికి లేవన్నమాట. ఊరికే పూజలు చేసుకుంటారు అంతే. పసుపు కుంకాలు ఇచ్చుకోవటాలు అవన్నీ కూడా చేయరనమాట. ఇక్కడైతే పిలవరనమాట. సరే అదో కొంచెం గిలిగా ఉండేది నాకు మనసులో, ఎవరు పసుపు కుంకాని పిలవలేదు చూడండి అని అనుకునేదాన్ని నేను. కానీ నువ్వెందుకు బాధపడతావని ఆ లక్ష్మీదేవి నాకు మనసులోకి వచ్చి ఇలాగా చెప్పి ఆడికి పంపించిందనమాట. నాకైతే చాలా సంతోషం అనిపించిందండి. మా అత్తగారికి నాకు వెళ్ళొచ్చాం కదా, అక్కడికి పసుపు కుంకుమ తీసుకొని వచ్చామన్నమాట. అప్పుడే ఇంటికి వచ్చాను. ఆ దేవుడు మనసులోకి చేరి ఈ విధంగా ఇస్తే మంచిది అని వాళ్ళకు చెప్పి, వాళ్ళ ద్వారా నేను అక్కడికి వెళ్ళి పసుపు కుంకుమ అయితే తెచ్చుకున్నాను అనమాట. నాకు ఎంతో సంతోషం అనిపించింది. బాయ్ అండి, మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను.